వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ప్రస్తుతం దేశంలో ఈ యొక్క టాపిక్ అయితే సంచలనంగా మారింది. ఎందుకంటే నోట్లన్నీ కూడా బంద్ అవుతుందా, ఆర్బీఐ యొక్క సంచలన నిర్ణయం తీసుకుందా అన్న సందేహాల్లో అయితే ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, ప్రస్తుతం ఉన్న యొక్క నోట్లు ఏదైతే వాడుతున్నామో యొక్క కరెన్సీ ఉందో, మరి భారతదేశానికి సంబంధించిన యొక్క కరెన్సీ అసలు దీని పట్ల ప్లానింగ్ ఏంటి అనేది అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. మరియు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక దేశంలో త్వరలో పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో పాలిమర్ అంటే ప్లాస్టిక్ సంబంధించిన నోట్లు లాంటివి అన్నమాట. ఈ యొక్క నోట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో పాలిమర్ నోట్లు ప్రస్తుతం వాడుతున్న పేపర్ నోట్లకు ఎలా భిన్నంగా ఉంటాయి అనే అంశంపై మాత్రం చాలా ఆసక్తి పెరిగింది చాలామందిలో. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి దశలోనే 10 రూపాయలు కానీ 20 రూపాయల నోట్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నోట్లను పాలిమర్ రూపంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టే అవకాశం కూడా పరిశీలిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే కనుక భారతదేశం కరెన్సీ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రస్తుత భారతదేశ కరెన్సీ నోట్లు ప్రత్యేకమైన కాటన్ ఆధారిత పేపర్తో తయారవుతాయి. అయితే పాలిమర్ నోట్లు ప్రత్యేక ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి అన్నమాట. ఇవి నీటిలో తడిపినా సులభంగా పాడవ్వవు. చెరగడం కానీ లేకపోతే వాటికి మురికి పట్టడం కానీ ఇటువంటివి జరగదు అనమాట. మురికి పట్టడం కూడా తక్కువగా పడుతుంది. అలాగే సాధారణ పేపర్ నోట్లతో పోలిస్తే ఈ యొక్క నోట్ల కంటే చాలా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అంటే వేరంగా చిరిగిపోవడం ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ మన్నికగా ఉంటాయి. అందువల్ల తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. దీర్ఘకాలంలో ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లానింగ్లో అయితే ప్రభుత్వం మనకి ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా 200, 500 ఇంకా పెద్ద పెద్ద నోట్ల మీద కూడా వచ్చే అవకాశాలు ఉందా, ఇది కూడా ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందా అంటే ఆర్బీఐ ఇంకా అటువంటి నిర్ణయం అయితే అధికారికంగా తీసుకోలేదండి. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క సమాచారం అనేది మాత్రం మన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ మాత్రమే. ఇకపోతే ఇది పెద్ద నోట్లపై కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం కొంచెం సమాచారం అందింది. అంతేకాకుండా ఈ యొక్క పాలిమర్ నోట్లలో పారదర్శక విండోలు, అధునాతన భద్రత గుర్తులు, మరి అదేవిధంగా హోలోగ్రామ్ల వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉండడం వల్ల నకిలీ నోట్లు తయారు చేయడం వంటి మరింత కష్టమవుతుందన్నమాట. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, యూకే సహా అనేక దేశాలు కూడా పాలిమర్ కరెన్సీని అయితే విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పాలిమర్ నోట్లు సాధారణ పేపర్ నోట్ల కంటే ఎక్కువ మన్నిక, అదేవిధంగా మెరుగైన భద్రత కూడా ఉంటుంది. తక్కువ నిర్వహణ ఖర్చు వంటి ప్రయోజనాలు కూడా ఇవి అందిస్తాయి. అయితే ప్రస్తుతం ఇది ఆర్బీఐ పరిశీలిస్తున్న పైలట్ ప్రాజెక్టు మాత్రమే. దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయనే విషయంపై ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని కూడా మన ఛానల్లో ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్స్ మీ వరకు తీసుకురావడం జరుగుతుంది.